సన్ రైజర్స్ హైదరాబాద్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైయర్ లో హైదరాబాద్ 36 పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. దీంతో ఎస్ఆర్హెచ్ 6 సంవత్సరాల తర్వాత ఈ లీగ్ లో ఫైనల్ చేరింది. ఇక మే 26న ఈ సీజన్ లో ఫైనల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో హైదరాబాద్ తలపడనుంది. కాగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఇక 176 పరుగుల లక్ష్య ఛేదంలో రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ జట్టు స్పిన్నర్లు 5 వికెట్లు తీశారు. ఇందులో షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆదిలోనే వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో ట్రావిస్ హెడ్ అలాగే రాహుల్ త్రిపాఠి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హెడ్ 34, రాహుల్ త్రిపాఠి 37 పరుగులతో పర్వాలేదనిపించారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 34 బంతుల్లో 4 సిక్సర్లతో అంటే ఒక్క 4 లేకుండానే 50 పరుగులు పూర్తి చేసి చివర్లో అవుట్ అయ్యాడు. అలాగే షాబాజ్ అహ్మద్ 18 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై పిచ్చికి తగ్గట్టుగా రాజస్థాన్ ముందు 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆరంభం నుంచే వికెట్లను కోల్పోతూ ఓటమి చెందింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 21 బంతుల్లో 42 పరుగుల విధ్వంసం సృష్టించిన ఆ తర్వాత సంజు శాంసన్, రియాన్ పరాగ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే ఈ దశలో ధ్రువ్ జురెల్ 56 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ మరో ఎండులో వరుసగా వికెట్లను కోల్పోయింది రాజస్థాన్. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 139 పరుగులే చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.